బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. వివిధ చట్టాలలోని సంక్లిష్ట విభాగాలకు స్పష్టత తీసుకురావడానికి రూపొందించబడిన ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్ స్వాగతం. ఈ సిరీస్లో మన లక్ష్యం చట్టాలు మరియు చట్టపరమైన పత్రాలలో కనిపించే దట్టమైన మరియు తరచుగా కలవరపరిచే చట్టపరమైన భాషను డీకోడ్ చేయడం మరియు సరళీకృతం చేయడం. క్రిమినల్ కోడ్ల నుండి పౌర శాసనాల వరకు వాటి నిజమైన అర్థం మరియు ఔచిత్యాన్ని గ్రహించడంలో సహాయపడటానికి మనము వివిధ చట్టపరమైన నిబంధనలను విడమరుద్దాం. ఇప్పుడు మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 57 శిక్షా నిబంధనల యొక్క భిన్నాలకు సంబంధించినది. శిక్షాకాలం నెలలు లేదా సంవత్సరాల పరంగా నిర్దేశించబడినప్పుడు ఖైదు పరంగా భిన్నాల గణనతో విభాగం తప్పనిసరిగా వ్యవహరిస్తుంది. స్థిరమైన మరియు ఖచ్చితమైన శిక్షకు ఇది ముఖ్యమైనది. ఐపీసీ సెక్షన్ 57 ఇలా పేర్కొంది: శిక్ష యొక్క నిబంధనల యొక్క భిన్నాలను గణించడంలో ఖైదు యావజ్జీవ శిక్ష 20 సంవత్సరాల జైలు శిక్షకు సమానమైనదిగా పరిగణించబడుతుంది. వివరణాత్మక వివరణ 1. స్పష్టత అవసరం. చట్టం యొక్క రంగంలో ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది. న్యాయం యొక్క డెలివరీకి తరచుగా స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం, ముఖ్యంగా శిక్ష వ్యవధికి సంబంధించినది. సెక్షన్ 57 పాక్షిక నిబంధనలను ఎలా లెక్కించాలనే దానిపై స్పష్టతను అందిస్తుంది, శిక్ష విధించడంలో అస్పష్టత లేదని నిర్ధారిస్తుంది. 2 సంవత్సరాల పరంగా నిర్వచించబడిన జీవితం. సెక్షన్ 57 యొక్క విశిష్ట లక్షణం ఈ జీవిత ఖైదు యొక్క దాని పరిమాణం. సాధారణ పరిభాషలో జీవిత ఖైదు అనేది దోషి యొక్క మొత్తం సహజ జీవితానికి అర్థం అయితే, భిన్నాలను లెక్కించే ఉద్దేశ్యంతో ఇది 20 సంవత్సరాలకు సమానమైనదిగా పరిగణించబడుతుంది. జీవిత కాల వ్యవధిలో కొంత భాగాన్ని నిర్ణయించాల్సిన సందర్భాలలో ఈ వివరణ తప్పనిసరి అవుతుంది. 3 సందర్భోచిత అనువర్తనాలు. ఒక నిర్దిష్ట నేరానికి జీవిత కాల వ్యవధిలో సగం లేదా దానిలో ఏదైనా భాగానికి శిక్ష విధించబడుతుందని చట్టం సూచించే పరిస్థితులను పరిగణించండి. జీవిత కాలానికి స్పష్టమైన సంఖ్యా సమానత్వం లేకుండా ఖచ్చితమైన వ్యవధిని నిర్ణయించడం సవాలుగా ఉంటుంది. సెక్షన్ 57 యొక్క షరతు అటువంటి గణనలు ప్రామాణికంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. 4. జీవిత కాలపు తగ్గింపు కాదు. సెక్షన్ 57 లెక్కల కోసం జీవిత ఖైదు 20 సంవత్సరాలుగా లెక్కించినప్పటికీ జీవిత కాల వ్యవధి 20 సంవత్సరాలు మాత్రమే అని సూచించదు. అనేక అధికార పరిధులలో జీవిత ఖైదు దోషి యొక్క మొత్తం సహజ జీవితానికి మిగిలి ఉంటుంది, తగిన అధికారులు మార్చడం లేదా పంపడం మినహా. 5. శిక్ష అంతటా స్థిరత్వం. సెక్షన్ 57 ద్వారా నిర్దేశించబడిన స్పష్టమైన మార్గదర్శకాలతో వివిధ కోర్టులు మరియు న్యాయమూర్తులలో శిక్షలు స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఈ ఏకరూపత చట్టం యొక్క పాలనకు చాలా అవసరం మరియు న్యాయమైన మరియు న్యాయం యొక్క సూత్రాలను సమర్థిస్తుంది. 6. సంభావ్య అస్పష్టతలను పరిష్కరించడం. చట్టపరమైన చర్యలు తరచుగా క్లిష్టమైన వివరాలను కలిగి ఉంటాయి. సెక్షన్ 57 వంటి స్పష్టమైన నిబంధనలు లేకుండా శిక్ష విధించడంలో వివాదాలు లేదా అసమానతలు ఉండవచ్చు, ప్రత్యేకించి భిన్నాలతో వ్యవహరించేటప్పుడు. ఈ స్పష్టతను ఐపీసీలో పొందుపరచడం ద్వారా ఇది సంభావ్య సందిగ్ధతలను ముందే నిర్ధారిస్తుంది మరియు పరిష్కరిస్తుంది. 7. ఇతర చట్టపరమైన నిబంధనలతో పరస్పర చర్య. సెక్షన్ 57 ఒంటరిగా ఉండదు, దీని చిక్కులు మరియు మార్గదర్శకాలు ఐపీసీ లేదా ఇతర చట్టపరమైన చట్టాల యొక్క ఇతర విభాగాలతో పరస్పర చర్య చేయవచ్చు. ఉదాహరణకు, ఐపీసీలోని మరొక విభాగం శిక్షను మరొక పదం యొక్క భిన్నం వలె సూచించినప్పుడు సెక్షన్ 57 దాని ఖచ్చితమైన గణనకు అవసరమైన ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. 8. చట్టంలో ఖచ్చితత్వం యొక్క అవసరాన్ని ప్రతిబింబించడం. చట్టం అనేది సహజంగానే ఖచ్చితత్వం మరియు స్పష్టత అవసరం. సందిగ్ధతలు విభిన్న వివరణలకు దారి తీయవచ్చు,
ఇది గ్రహించిన అన్యాయాలకు దారితీస్తుంది. సెక్షన్ 57 వంటి నిబంధనలు అకారణంగా సూటిగా ఉన్నప్పటికీ ఐపీసీ తన ఆదేశాలలో స్పష్టతను నిర్ధారించే నిబద్ధతను నొక్కిచెబుతున్నాయి. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 57 శిక్షా నిబంధనల యొక్క భిన్నాలను గణించడంపై దృష్టి సారిస్తుంది. ఇది ఒక సాధారణ గణిత మార్గదర్శకంలా అనిపించవచ్చు. అయినప్పటికీ విస్తృత చట్టపరమైన ప్రకృతి దృశ్యంలో దాని ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేము. భిన్నాలను ఎలా లెక్కించాలి అనేదానిపై స్పష్టమైన ఆదేశాన్ని అందించడం ద్వారా, ముఖ్యంగా జీవిత ఖైదు సందర్భంలో శిక్ష ప్రక్రియ స్థిరంగా, పారదర్శకంగా మరియు అస్పష్టత లేకుండా ఉండేలా నిర్ధారిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ పనితీరులో సహాయపడటమే కాకుండా నిందితులకు మరియు ప్రజలకు శిక్షా కాల వ్యవధిపై స్పష్టమైన అవగాహన ఉండేలా చేస్తుంది. అటువంటి నిబంధనల ద్వారా ఐపీసీ న్యాయ వ్యవస్థ యొక్క స్పష్టత మరియు ఖచ్చితత్వం మూలాధారాలు అనే సూత్రాన్ని బలపరుస్తుంది. భిన్నాల గణన వరకు చట్టంలోని ప్రతి అంశం నిశితంగా నిర్వచించబడిందని నిర్ధారిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. विभिन्न कानूनों के जटिल वर्गों में स्पष्टता लाने के लिए डिजाइन की गई भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला में आपका स्वागत है। इस श्रृंखला में हमारा लक्ष्य कानूनों और कानूनी दस्तावेजों में पाई जाने वाली सघनता, जटिल और अक्सर भ्रमित करने वाली कानूनी भाषा को डिकोड करना और सरल बनाना है। आपराधिक कोड से लेकर नागरिक कानून तक, आइए उनके सही अर्थ और प्रासंगिकता को समझने में सहायता के लिए विभिन्न कानूनी शर्तों को तोड़े। आइए अब आईपीसी की एक और धारा के बारे में जानते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 57 सजा की शर्तों के अंश से संबंधित है। यह धारा अनिवार्य रूप से कारावास के संदर्भ में अंशों की गणना से संबंधित है, जब सजा की अवधि महीनों या वर्षों के संदर्भ में निर्दिष्ट होती है। सुसंगत और सटीक सजा के लिए यह महत्वपूर्ण हो जाता है। आईपीसी धारा 57 में कहा गया है, सजा की शर्तों के अंशों की गणना में आजीवन कारावास को 20 साल के कारावास के बराबर माना जाएगा। विस्तृत विवरण। 1. स्पष्टता की आवश्यकता। कानून के क्षेत्र में सटीकता सर्वोपरि है। न्याय प्रदान करने के लिए अक्सर स्पष्ट दिशानिर्देशों की आवश्यकता होती है, विशेषकर सजा की अवधि के संबंध में। धारा 57 भिन्नात्मक शब्दों की गणना करने के तरीके पर स्पष्टता प्रदान करती है, यह सुनिश्चित करते हुए कि सजा में कोई अस्पष्टता नहीं है। 2. जीवन को वर्षों के संदर्भ में परिभाषित किया गया। धारा 57 की एक असाधारण विशेषता आजीवन कारावास की मात्रा निर्धारित करना है। जबकि आम बोलचाल में आजीवन कारावास को दोषी के पूरे प्राकृतिक जीवन के लिए समझा जाता है, अंशों की गणना के उद्देश्य से इसे 20 साल के बराबर माना जाता है। यह विशिष्टता उन स्थितियों में आवश्यक हो जाती है जहां जीवन अवधि का एक अंश निर्धारित करने की आवश्यकता होती है। 3. प्रासंगिक अनुप्रयोग। उन स्थितियों पर विचार करें जहां कानून निर्धारित करता है कि एक निश्चित अपराध आधे जीवन कारावास या उसके कुछ अंश के साथ दंडनीय है। जीवन अवधि के लिए स्पष्ट संख्यात्मक समकक्ष के बिना सटीक अवधि निर्धारित करना चुनौतीपूर्ण होगा। धारा 57 की शर्त यह सुनिश्चित करती है कि ऐसी गणनाएं मानकीकृत हैं। 4. जीवन अवधि में कमी नहीं। यह अंतर करना महत्वपूर्ण है कि धारा 57 गणना के लिए आजीवन कारावास की मात्रा 20 वर्ष बताती है, लेकिन इसका मतलब यह नहीं है कि आजीवन कारावास प्रभावी रूप से केवल 20 वर्ष है। कई न्यायालयों में
आजीवन कारावास दोषी के पूरे प्राकृतिक जीवन के लिए रहता है जब तक कि उचित अधिकारियों द्वारा इसे कम या कम नहीं किया जाता है। 5. सजा में एकरूपता। धारा 57 द्वारा निर्धारित स्पष्ट दिशानिर्देशों के साथ यह सुनिश्चित करता है कि विभिन्न अदालतों और न्यायाधीशों में सजा में एकरूपता बनी रहे। यह एकरूपता कानून के शासन के लिए आवश्यक है और निष्पक्षता और न्याय के सिद्धांतों को कायम रखती है। 6. संभावित अस्पष्टताओं को संबोधित करना। कानूनी कार्यवाही में अक्सर जटिल विवरण शामिल होते हैं। धारा 57 जैसे स्पष्ट प्रावधानों के बिना सजा में संभावित विवाद या विसंगतियां हो सकती हैं, खासकर भिन्नों से निपटते समय। आईपीसी में यह स्पष्टता निहित होने से यह संभावित अस्पष्टताओं को पहले ही दूर कर देता है और उनका समाधान करता है। 7. अन्य कानूनी प्रावधानों के साथ सहभागिता। धारा 57 अलग से मौजूद नहीं है। इसके निहितार्थ और दिशानिर्देश आईपीसी की अन्य धाराओं या अन्य कानूनी कानूनों के साथ परस्पर क्रिया कर सकते हैं। उदाहरण के लिए, जब आईपीसी की एक अन्य धारा किसी अन्य अवधि के एक अंश के रूप में सजा निर्धारित करती है, तो धारा 57 इसकी सटीक गणना के लिए आवश्यक रूपरेखा प्रदान करती है। 8. कानून में परिशुद्धता की आवश्यकता को प्रतिबिंबित करना। कानून स्वभाव से एक ऐसा क्षेत्र है जिसमें परिशुद्धता और स्पष्टता की आवश्यकता होती है। अस्पष्टताएं विभिन्न व्याख्याओं को जन्म दे सकती हैं, जिसके परिणामस्वरूप कथित अन्याय हो सकता है। धारा 57 जैसे प्रावधान, हालांकि सीधे प्रतीत होते हैं, अपने निर्देशों में स्पष्टता सुनिश्चित करने के लिए आईपीसी की प्रतिबद्धता को रेखांकित करते हैं। निष्कर्ष: आईपीसी की धारा 57 सजा की शर्तों के अंशों की गणना पर ध्यान केंद्रित करने के साथ एक सरल गणितीय दिशानिर्देश की तरह लग सकती है। हालांकि व्यापक कानूनी परिदृश्य में इसके महत्व को कम करके नहीं आंका जा सकता है। भिन्नों की गणना कैसे की जानी चाहिए, इस पर स्पष्ट निर्देश प्रदान करके, विशेष रूप से आजीवन कारावास के संदर्भ में, यह सुनिश्चित करता है कि सजा प्रक्रिया सुसंगत, पारदर्शी और अस्पष्टता से मुक्त रहे। यह न केवल न्यायपालिका को उसके कार्य में सहायता करता है, बल्कि यह भी सुनिश्चित करता है कि आरोपी और जनता को सजा की अवधि की स्पष्ट समझ हो। ऐसे प्रावधानों के माध्यम से आईपीसी इस सिद्धांत को पुष्ट करता है कि स्पष्टता और परिशुद्धता न्याय प्रणाली की आधारशिला है, यह सुनिश्चित करते हुए कि कानून के हर पहलू को अंशों की गणना तक सावधानी पूर्वक परिभाषित किया गया है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Welcome to Indian Penal Code Awareness video series designed to bring clarity to complex sections of various laws. In this series, our goal is the density found in statutes and legal documents, decoding and simplifying complex and often confusing legal language. From criminal codes to civil statutes, let's break down various legal terms to help understand their true meaning and relevance. Now let us know about another IPC section. Section 57 of the Indian Penal Code, 1860, IPC 1860, pertains to the fractions of terms of punishment. The section essentially deals with the calculation of fractions in terms of imprisonment when the punishment duration is specified in terms of months or years. This becomes important for consistent and precise sentencing. IPC Section 57 states, in calculating fractions of terms of punishment, imprisonment for life shall be reckoned as equivalent to imprisonment for 20 years. Elaborated description. 1. Need for clarity. In the realm of law,
precision is paramount. The delivery of justice often necessitates clear guidelines, especially concerning punishment durations. Section 57 provides clarity on how to calculate fractional terms, ensuring that there's no ambiguity in sentencing. 2. Life defined in terms of years. A standout feature of Section 57 is its quantification of imprisonment for life. While in common parlance, life imprisonment is understood to be for the convict's entire natural life, for the purpose of calculating fractions, it is deemed equivalent to 20 years. This specification becomes essential in situations where a fraction of a life term needs to be determined. 3. Contextual applications. Consider situations where the law prescribes that a certain offense is punishable with half of a life term or any fraction thereof. Without a clear numeric equivalent for a life term, determining the exact duration would be challenging. Section 57's stipulation ensures that such calculations are standardized. 4. Not a reduction of life term. It's vital to distinguish that while Section 57 quantifies life imprisonment as 20 years for calculations, it doesn't imply that a life term is effectively only 20 years. In many jurisdictions, life imprisonment remains for the convict's entire natural life, unless commuted or remitted by appropriate authorities. 5. Consistency across sentencing. With the clear guidelines set by Section 57, it ensures that sentencing remains consistent across different courts and judges. This uniformity is essential for the rule of law and upholds the principles of fairness and justice. 6. Addressing potential ambiguities. Legal proceedings often involve intricate details. Without explicit provisions like Section 57, there could be potential disputes or inconsistencies in sentencing, especially when dealing with fractions. By having this clarity enshrined in the IPC, it preempts and addresses potential ambiguities. 7. Interaction with other legal provisions. Section 57 doesn't exist in isolation. Its implications and guidelines can interact with other sections of the IPC or other legal statutes. For instance, when another section of the IPC prescribes a punishment as a fraction of another term, Section 57 provides the necessary framework for its precise calculation. 8. Reflecting the need for precision in law. Law is, by nature, a field that requires precision and clarity. Ambiguities can lead to varied interpretations, which can, in turn, result in perceived injustices. Provisions like Section 57, while seemingly straightforward, underscore the IPC's commitment to ensuring clarity in its directives. Conclusion. Section 57 of the IPC, with its focus on calculating fractions of terms of punishment, might seem like a simple mathematical guideline. However, its importance in the broader legal landscape cannot be understated. By providing a clear directive on how fractions should be calculated, especially in the context of life imprisonment, it ensures that the sentencing process remains consistent, transparent, and free from ambiguity. This not only aids the judiciary in its function but also ensures that the accused and the public have a clear understanding of sentencing durations. Through such provisions, the IPC reinforces the principle that clarity and precision are cornerstones of the justice system, ensuring that every aspect of the law, down to the calculation of fractions, is meticulously defined. If we are responsible, the future will be good for the future generations.